ఆంధ్రప్రదేశ్లో వచ్చే 3 ఏళ్లలో పదవుల జాతర జరగనుంది. ఏకంగా 30కి పైగా ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి. అలాగే రాజ్యసభలో 4 పోస్టులు ఖాళీ కానున్నాయి. ఇవన్నీ గంపగుత్తుగా కూటమి ఖాతాలో పడనున్నాయి. మరీ ముఖ్యంగా సైకిల్ పార్టీకే మెజారిటీ పదవులు దక్కనున్న నేపథ్యంలో ఆశావాహులు తొందరపడొద్దని టీడీపీ అధినాయకత్వం సూచిస్తోంది. కాస్త ఓపిక పడితే అర్హులందరికీ పదవులు ఇస్తామని భరోసా ఇస్తోంది. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అప్రతిహతంగా ముందుకు సాగుతుంది. ఈ తరుణంలో అటు బీజేపీ ఇటు జనసేనను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు చంద్రబాబు. కానీ పదవుల దగ్గరకు వచ్చేసరికి పొత్తులు గిత్తులు జనాంతేనాయి అంటున్నారు కొందరు టీడీపీ నేతలు. తమకు ఎమ్మెల్సీనో మరొకటి ఏదో ఒక పదవి ఇవ్వాలని అధినాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. వాస్తవానికి సైకిల్ పార్టీ నేతలు ఇప్పుడు చేయాల్సింది లాబియింగ్ కాదు, జస్ట్ ఓపిక పడితే చాలు, అర్హులందరికీ పదవులు దక్కే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. కానీ అవేమీ పట్టించుకునే పరిస్థితిలో టీడీపీ నేతలు లేరు. ఎందుకంటే గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ పదవుల కోసం టీడీపీ పార్టీలో దాదాపు 20 మందికి పైగా సీనియర్ నేతలు తీవ్రంగా పోటీ పడుతుండడం అందుకు నిదర్శనం. శాసనసభలో కూటమికి తిరుగులేని బలం ఉంది. ఏకంగా 164 సభ్యుల బలం కూటమి సొంతం. ఈ బలం ఆధారంగా చూస్తే వచ్చే 3 ఏళ్లలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలు, రాజ్యసభ సీట్లన్నీ కూటమి ఖాతాలోనే పడనున్నాయి. ఏపీ శాసన మండలిలో మొత్తం 58 స్థానాలున్నాయి. 2026 నుంచి మార్చి 2029 నాటికి సుమారు 30కి పైగా సభ్యుల పదవీ కాలం ముగియనుంది. ఇందులో ఎమ్మెల్యే కోట, స్థానిక సంస్థల కోట, గవర్నర్ నామినేటెడ్, ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలు ఉన్నాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఖాతాలో పడిన స్థానాలన్నీ వరుసగా ఖాళీ అవుతూ వస్తున్నాయి. ఇక అసెంబ్లీలో ప్రతిపక్షానికి కనీస బలం కూడా లేకపోవడంతో త్వరలో ఖాళీ కాబోయే ప్రతి ఒక్క సీటు పోటీయే లేకుండా ఏకాగ్రీవంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఖాతాలో పడడం లాంఛనమేనని చెప్పవచ్చు. ఇక 2026 నుంచి 2027 చివరి నాటికి గవర్నర్ నామినేటెడ్ కోటాలో 6 సీట్లు, ఎమ్మెల్యే కోటాలో దాదాపు 7 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దీనికి తోడు స్థానిక సంస్థల కోటాలో కూడా 10 స్థానాల గడువు ముగియనుంది. అప్పటికి స్థానిక ఎన్నికలు అయిపోతాయి. సహజంగానే అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. అసెంబ్లీలో కూటమికి ఉన్న సంపూర్ణ ఆధిక్యంతో ఎమ్మెల్యే కోటాలోని స్థానాలన్నీ కూటమికే దక్కుతాయి. ఇక మెజారిటీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూటమి వైపు మొగ్గు చూపడం లేదా ఖాళీలు ఏర్పడడంతో ఆయా జిల్లాల్లో కూటమి అభ్యర్థుల విజయం సునాయాసంగా మారనుంది. రెండు 2029 మార్చి నాటికి ఎమ్మెల్యే కోటాలో మరొక 7 స్థానాలు ఖాళీ కానున్నాయి. ఉపాధ్యాయుల స్థానాల గడువు కూడా పూర్తి కానుంది. పట్టభద్రుల స్థానాల్లో ఎప్పటికే కూటమి వైపే మొగ్గు ఉందని గత ఫలితాలు నిరూపించాయి. అంటే మండల్లో వైసీపీ ప్రాతినిధ్యం దాదాపు శూన్యానికి చేరుకుని మండల్లో ఎన్డీఏ కూటమికి తిరుగులేని సంపూర్ణ మెజారిటీ లభిస్తుంది. కేవలం శాసన మండలి స్థానాలు మాత్రమే కాదు, ఢిల్లీలోని రాజ్యసభ సీట్ల సమీకరణాలు కూడా కూటమికి అత్యంత సానుకూలంగా మారాయి. ఎంపీల పదవీకాల ముగింపు క్రమంలో 2028లో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాలు 100% కూటమి ఖాతాలోనే పడనున్నాయి. ఇక కేంద్రంలోనూ ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న టీడీపీ, జనసేనలకు ఈ రాజ్యసభ స్థానాలు దక్కడం వల్ల జాతీయ రాజకీయాల్లోనూ కూటమి నేతల ప్రాధాన్యత, ప్రాతినిధ్యం మరింత పెరగనుంది.
ఇలా 3 ఏళ్ల వ్యవధిలో దాదాపు 30కి పైగా ఎమ్మెల్సీ స్థానాలు, 4 రాజ్యసభ స్థానాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ విశ్లేషిస్తే ప్రస్తుతం గవర్నర్ కోటాలోని 2 ఎమ్మెల్సీ పదవుల కోసం టీడీపీ అగ్రనేతలపై ఒత్తిడి తేవడం లేదా నిరాశకు గురి కావడం సమంజసం కాదు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన సీనియర్లు, సామాజిక సమీకరణాల్లో వెనుకబడిన నాయకులు, ఎన్నికల్లో త్యాగాలు చేసిన అభ్యర్థులకు విడతల వారీగా పదవులు అప్పగించేందుకు చంద్రబాబు వద్ద స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉందని చెప్తున్నారు. పార్టీ శ్రేణులు ఓపిక పడితే ప్రతి అర్హులైన నాయకుడికి తగిన గుర్తింపు లభించడం ఖాయమని అంటున్నారు. ఈ పదవుల పందేరాన్ని బట్టి చూస్తే ఇప్పటికే రేసులో ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక పోస్టు దక్కడం ఖాయమన్న చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటిదాకా ఎలాంటి పదవులు దక్కని వాళ్ళందరికీ న్యాయం దక్కుతుందని చెప్తున్నారు. పదవుల చర్చ వచ్చినప్పుడల్లా తెరపైకి వస్తున్న నేతలందరికీ ఈసారి న్యాయం జరగనుందని టాక్. వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, వంగవీటి రాధాకృష్ణ, టీడీ జనార్దన్, గొట్టిపాటి రామకృష్ణ, బుద్ధా వెంకన్న, పిఠాపురం వర్మ ఎమ్మెల్సీ కావాలని పట్టుదలతో ఉన్నారు. ఇక రాయలసీమ నుంచి రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి, తిప్పేస్వామి, బీటెక్ రవి, ప్రభాకర్ చౌదరి పేర్లు ఎమ్మెల్సీ రేసులో బలంగా వినిపిస్తున్నాయి. వీళ్లే కాకుండా కొందరు యూత్ నాయకులు కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అర్హులందరికీ వచ్చే 3 ఏళ్లలో ఏదో ఒక పదవికి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక టీడీపీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే లోకేష్ ఖాళీ కానున్న ఎమ్మెల్సీల గురించి కొందరు నేతలను పిలిచి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి తొందరపాటు వద్దు అని దశల వారీగా అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లుగా సమాచారం. ముఖ్యంగా వంగవీటి రాధాకృష్ణ, వర్ల రామయ్య, దేవినేని ఉమా, వర్మ లాంటి వారితో లోకేష్ 1-to-1 మీట్ అయినట్లుగా టాక్. ఆశావాహులు ఎవరు నిరాశ చెందవద్దని, అందరికీ సర్దుబాటు చేస్తాము అని, పార్టీ కోసం కలిసి పనిచేద్దామని సూచించారట. మొత్తంగా టీడీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీల విషయంలో ఇప్పటికే ఓ స్పష్టమైన రోడ్ మ్యాప్ను రూపొందించుకున్నట్లుగా సమాచారం. ఎవరికి పదవులు ఇవ్వాలి, ఎవరిని పక్కన పెట్టాలి, అర్హులు ఎంతమంది అన్నదానిపై సమగ్రంగా వివరాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తప్పనిసరిగా న్యాయం చేసేలాగా సామాజిక, ప్రాంతీయ సమీకరణను బేరీజు వేసుకుని పదవులు ఇచ్చేలాగా ప్రణాళికను రచిస్తున్నట్లుగా టాక్. ఇక మరి టీడీపీ నేతలు తమ పదవులు దక్కే వరకు కొంత ఓపిక ఉంటారా, లేక తొందరపడి కఠిన నిర్ణయాలు తీసుకుంటారా అన్నది చూడాలి.